సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 73వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్తే. లంబుగదే లంబుగదే కనుంగవ అలంబుగదే వదనంబు మేరు శైలంబుగదే కుచస్థితి బిలంబుగదే నతనాభి ఇంద్రనీలంబుగదే సువేణి విపులంబుగదే కటిసీమ కుందజాలంబుగదే రదాళి కిసలంబుగదే అధరంబునాతికిన్. ఇంకైనా కవి అంగాంగ వర్ణనల నుంచి బయటకు రాలేదు. ఇక్కడ నాయకుని వర్ణిస్తున్నారు. లంబుగదే కనుంగవ, కనుగవ లంబు నిడుదైనది వెడల్పైనది అని చెప్పటం, ఓ విశాలమైనది అని చెప్పటం పోనీ. లంబుగదే కనుంగవ అలంబుగదే వదనంబు, వదనము అలము అన్నాడు. అలంబు అంటే పద్మము అని. నలంబు, అలంబు కూడా కాదు, నలంబు. నలంబుగదే వదనంబు మేరు శైలంబుగదే కుచస్థితి, కుచములు మేరు పర్వతం అన్నాడు. మేరు శైలము. బిలంబుగదే నతనాభి, నతనాభి బిలము అన్నాడు. బిలము లోతైనది. ఇంద్రనీలంబుగదే సువేణి, ఆమె యొక్క వేణి ఇంద్రనీలము. విపులంబుగదే కటిసీమ, ఇక్కడ విపులము అనే దానికి విరివి అయినది, విశాలమైనది అని చెప్పడం. విపులంబుగదే కటిసీమ కుందజాలంబుగదే రదాళి, కుందజాలము రదాళి. రథములు దంతములు పళ్ళు, ఇవి కుందజాలములు అన్నాడు. కుందము అంటే మొల్లలు అని చెప్పుకున్నాం. కుందజాలములు మొల్లలు, మొల్లల యొక్క సమూహం. కిసలంబుగదే అధరంబు, అధరము కిసలయము. కిసలము అంటే చిగురుటాకు. చిగుర్లు లేత ఎరుపుతోటి ఉంటాయి. పెదాలను వాటితో పోల్చడం అనేది కవి సంప్రదాయం. అందువల్ల కిసలంబుగదే అధరంబు నాతికిన్, యొక్క స్త్రీకి ఇక్కడ ఏ కథలో ఆ కథ. అక్కడ పార్వతి, ఇక్కడ తార, అక్కడ చిత్రాంగి. వర్ణన ఒకే విధంగా ఉంది. లంబుగదే కనుంగవ, కనులు యొక్క జంట. కబ అంటే జంట, కనుంగవ అంటే రెండు కళ్ళు, కనుల యొక్క జంట. లంబుగదే నలంబుగదే వదనంబు, వదనము అంటే ముఖము, ఇది నలము అంటే పద్మము. పద్మము, ముఖాన్ని పద్మంతో పోల్చడం సంప్రదాయం. మేరు శైలంబుగదే కుచస్థితి, శైలము శిలాశైలము, పర్వతం, మేరు పర్వతం. ఇది కుచస్థితి, కుచముల యొక్క స్థితి అది. బిలంబుగదే నతనాభి, నాభి అంటే బొడ్డు. ఈ బొడ్డు బిలము అన్నాడు, లోతైన కుంట.
బిలంబుగదే నతనాభి ఇంద్రనీలంబుగదే సువేణి. ఇంద్రనీలం, ఇంద్రనీలము నీళ్ళల్లో ఉన్నటువంటి రకాలు ఇంద్రనీలము, ఇది నల్లగా ఉంటుంది. ఈ సువేణి జడ కూడా, వెంట్రుకలు కూడా అలా నల్లగా ఉన్నాయని చెప్పడం కోసం. విపులంబుగదే కటిసీమ, కటిసీమ విపులమైనది, విస్తృతమైనది అని, విరివైనది అని చెప్పడం. కుందజాలంబుగదే రదాళి, కుంద మొలలు, కుంద జాలము అంటే మొలల సమూహము, వాటి వరుస. ఇవి రదాళి, రథము అంటే పండ్లు, దంతాలు, పండ్లు. కిసలంబుగదే అధరంబునాతికి, అధరము పెద్దవి, కిసలము చిగురుటాకు. నాతికి, ఇలా ఈ స్త్రీకి అంగాంగ వర్ణం చేశారు ఈయన. కమలేకు నలం మతం అనేది విశ్వకోశం చెబుతోంది. కాబట్టి నలం అంటే పద్మం అని చెప్పడానికి. దానికి నడకలు శంకుమదానికి పరిమళము, వారిదానికి సిగజిందానికి కంఠము, కోకనదానికి పదయుగళిమించు దానికి చూడన్. దానికి 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 అని ఇందాక పైపద్యంలో లంబుగదే లంబుగదే అనేది 4 కూడా పాద ఆరంభంలో, పాదాదిలో ఉన్నాయి. లంబుగదే అనేటువంటి 5 అక్షరాలు కూడా, 4 అక్షరాలు కూడా, అందుచేత అది 4 అక్షరాల ప్రాస అయింది. ఇక్కడ దానికి 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 అని ఈ పద్యంలో కూడా అదే రకంగా వాడటం జరిగింది. చిత్రకవిత్వంలో ఇదంతా ఒక భాగంగా మనం చూడాలి. సాధారణంగా 2 అక్షరాల ప్రాస, 3 అక్షరాల ప్రాస, 4 అక్షరాల ప్రాస ఇట్లా వాడుతుంది. ఇక్కడ అవటానికి లంబుగదే అన్నప్పుడు 4 అక్షరాలు ఉన్నా మొదటి అక్షరాన్ని ప్రాస అనడానికి కాదు, 2వ అక్షరమే ప్రాస. కాబట్టి ఇది 3 అక్షరాల ప్రాస కింద చెప్పాలి. ఇప్పుడు దానికి అన్నప్పుడు దానేది ప్రాస కిందకి రాదు, కానీ నీకి 2 ఉన్నాయి కాబట్టి 2 అక్షరాల ప్రాస కింద దీన్ని చెప్పుకోవాలి. దానికి నడకలు శంకుమదానికి పరిమళము, వారిదానికి సిగజిందానికి కంఠము, కోకనదానికి పదయుగలిమించు దానికి చూడన్. అందుపద్యం. దానికి చూడన్ ఆ నాయకకు, ఎవరైతే వారు, అక్కడ పార్వతి అయితే పార్వతి, ఇక్కడ తార అయితే తార, చిత్రాంగ అయితే చిత్రాంగి. దానికి చూడన్ ఆ చెడేకు చూడగా, నడకలు దానికి నడకలు, దానికి నడకలు అన్నప్పుడు ఏనుగు నడకలు అని చెప్పారు. దానికి నడకలు శంకుమదానికి పరిమళము. శంకుమదము అంటే జబాది, ఇది పరిమళానికి. సుగంధ పరిమళాలలో ఈ జవాది ఒకటి. దీనికి శంకుమదము అని పేరు. శంకుమదానికి పరిమళము సౌరభము, వారిదానికి సిగ, మళ్ళీ పోలికే, వారిదానికి సిగ. వారిదము అంటే మేఘం, వారిదానికి అంటే మేఘానికి సిగ, సిగ తల, శిఖ. ఈ శిఖకి ఈ రంగు ఏదైతే ఉందో ఆ వారిదానికి అదే రంగు ఉంది అని చెప్పటం. వారిదం అంటే మేఘం. వారిదానికి సిగ చిందానికి కంఠము, చిందానికి కంఠము, చిందు చిందానికి చిందము అంటే శంఖము అని అర్థం. శంఖానికి కంఠం కుత్తుగా, గొంతు. కోకనదానికి పదయుగళి, కోకనదము అంటే చెంగలువ, కలువలు.
ఇది పదయుగలికి, పాదాలకి. మించుదా, మించు అంటే దానికి చూడడం అనేది ముందే చెప్పేశాం కాబట్టి ముంచు, మించు. మించు అంటే అతిశయించును అని. ఆ పోలికలు అలా అతిశయిస్తున్నాయట. ఎలా అతిశయిస్తున్నాయో మళ్ళీ ఇంకొకసారి చూడండి. దానికి చూడన్ ఆ నాయకకు చూడగా, దానికి నడకలు ఏనుగు నడకల్ని మించేటట్టుగా ఉన్నాయి. శంకుమదానికి పరిమళము, పరిమళంలో జవాదిని మించేటట్టున్నాయి. దానికి వారిదానికి సిగ, సిగ మేఘాన్ని మించేటట్టుంది. చిందానికి కంఠము, గొంతు శంఖాన్ని మించినట్టుంది. కోకనదానికి పదయుగళి మించు, కోక నదము పదయుగళిని మించు. పదయుగళి ఆమె యొక్క పాదాలు, పాదాల జంట రెండు, అవి కోకనదాన్ని మించుతున్నాయి అని. కోకనదము అంటే చెంగలువ, చెన్ను కలువ, చెంగలువ. ఇలా వాటిని పోల్చాడు కవి. శంకుమదానికి శంకుమదానికి అనియును, వారిదమునకు వారిదానికి అనిను, చిందమునకు చిందానికి అనిను, కోకనదమునకు కోకనదానికి అనిను ప్రయోగింపబడిను. ఇది మనం గ్రహించాల్సింది. ఎందుకంటే శంకు మదమునకు అని ఉంటుంది సాధారణంగా, శంకు మదానికి అని ఎందుకు వచ్చింది అంటే వ్యాకరణ పరంగా మార్పు. అలాగే వారిదమునకు అంటే వారిదానకు అని, అలాగే చిందమునకు అంటే చిందానికి అని, కోకనదమునకు అంటే కోకనదానికి అని ప్రయోగించాడు. అన్నెలంత జనులు పైడి గిన్నెలంత అసురమణి వితీర్ణతలో, సురమణి ఆ సుమాళి పురామోదమే సుమాళి, ఆ సురమ్య కచోత్కరంబే సురమ్య. ఇక్కడ అన్నెలంత, ఆ నెలంత, చనుల్ పైడి గిన్నెలంత, ఆమె యొక్క చనులు పైడి గిన్నెలంతా అన్నాడు. బంగారపు గిన్నెలంతా పైడి. ఇక్కడ మరి పైడి బంగారం యొక్క వని అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అన్నెలంత చనులు పైడి గిన్నెలంత, అన్నెలంత, ఆ నెలంత, అన్నెలంత త్రికసండి. అన్నెలంత చనులు పైడి గిన్నెలంత, పసిడి పైడి, పైడి గిన్నెలు. ఆ సురమణి వితీర్ణతలో, సురమణి, ఆ సురమణి ఆ శ్రేష్ఠురాలైనటువంటి స్త్రీ వితీర్ణతలో సురమణి, దానగుణంలో దాతృత్వంలో సురమణి, చింతామణి, దేవతారత్నం చింతామణి, సురమణి. అనేక అంటే కోరిన కోరికలు తీరుతూ ఎట్లా అయితే కల్పవృక్షం కామధేనువు తీరుస్తాయో అలాగే చింతామణి కూడా. ఆ సురమణి వితీర్ణతలో, సురమణి వితీర్ణతలో దానగుణంలో సురమణి, చింతామణి. ఆ సుమాళి పురామోదమే సుమాళి, ఆ సుమాళి దాని యొక్క ఉత్సాహం కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క పురామోదమే, పురా అంటే ఇక్కడ శరీరము అని అర్థం ఉంది. పురా అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. పురము పట్టణము అని చెప్పుకుంటాం, పురా అంటే ఇంతకు ముందు అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ పురా అంటే, పురము అంటే శరీరము, దేహము అని అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ ఆమె యొక్క శరీరము, శరీరము యొక్క ఆమోదము, పరిమళము సుమాళి,
పూల యొక్క పరిమళం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పి ఆ సుమాళి పురామోదమే సుమాళి. ఆ సురమ్య కచోత్కరం వే సురమ్య. ఆ సురమ్య మనోహరమైనటువంటి ఆ స్త్రీ యొక్క కచ ఉత్కరము వెంట్రుకల సముదాయము, సురమ్య మంచి రేయి వంటిది అని. రమ్య అనే శబ్దానికి రాత్రి అని అర్థం ఉంది. రమ్య అనే పదానికి రాత్రి అని అర్థం. కాబట్టి సురమ్య ఆమె యొక్క జుట్టు రాత్రితో సమంగా ఉంది. రాత్రి నల్లగా ఉంటుంది, చీకటి రాత్రి చీకటి, చీకటి అంటే నల్లగా ఉంటుంది, అంత నల్లగా ఉంటుంది జుట్టు అని చెప్పడం. ఈ పద్యంలో ఉన్న విశేషం ఏమిటంటే ఆ సురమణి అన్నాడు, వితీర్ణతలో సురమణి అన్నాడు. సురమణి సురమణి, అక్కడ సురమణి వేరు, ఇక్కడ సురమణి వేరు, అర్థం వేరు. ఆ సుమాళి అన్నాడు, ఇక్కడ పురామోదమే సుమాళి అన్నాడు. మళ్ళీ సుమాళి సుమాళి. అలాగే ఆ సురమ్య కచోత్కరంబే అన్నాడు, మళ్ళీ సురమ్య అన్నాడు. ఇలా ఒక పదాన్ని 3 అక్షరాలు 4 అక్షరాలు మళ్ళీ మళ్ళీ వాడటం, అవ్యవధానంతో వాడటం, అర్థభేదంతో వాడటం యమకాలంకారానికి చిహ్నం. యమకాలాన ఒక లక్షణం, లక్షణంగా చెప్పుకోవడానికి యమకాలంకారం సరిగ్గా సరిపోతుంది ఇక్కడ. ఆ సురమణి వితీర్ణతలో సురమణి. ఆ రమణి, ఇక్కడ రమణి అంటే స్త్రీ అనే అర్థంలో వాడుకున్నాం. వితీర్ణతలో సురమణి, అక్కడేం వాడుతున్నాము, అక్కడ చింతామణి అని చెప్పాం. అది 2 అర్థాలు వేరువేరుగా ఉన్నాయి, అవ్యవధానంగా కూడా ఉన్నాయి, మధ్యలో వెంటనే ఏం లేవు. అలాగే అక్కడ ఆ సుమాళి, సుమాళి అన్నాం. ఆ సుమాళి పురామోదమే సుమాళి. ఇక్కడ సుమాళి అంటే ఒక చోటేమో పుష్పాలు అని అర్థం వచ్చింది, ఇంకొక చోటేమో స్త్రీ అని అర్థం వచ్చింది. ఆ సురమ్య కచోత్కరం వే సురమ్య. మొదటి సురమ్య అన్నప్పుడు మనోజ్ఞమైనటువంటి స్త్రీ అని చెప్పడం, రెండోసారి సురమ్య అన్నప్పుడు చిక్కని రాత్రి అని చెప్పడం. ఇలా అర్ధభేదంతో ఉంది. దీన్ని యమకాలంకారంగా చెప్పారు. కర్ణయుగళంబున భ్రూయుగంబు గలిసి నవసహస్రైక శతదళ నవములగును కౌను సున్నయే యగునది కలిసినేని 91,000 గచ్చు నాణంబగు సతి. ఇది చిత్రకవిత్వం అంటే. ఇవాళ వచ్చిన పద్యాలన్నీ కూడా చిత్రకవిత్వంలో ఉన్నాయి. పైదేమో ప్రాసల్లో ఉన్నాయి. మొదటి 2 పద్యాలు ప్రాసతోటి, తర్వాత 2 పద్యాల్లో చిత్రకవిత్వం కనిపిస్తోంది, యమకాలంకారం కనిపించింది. ఇప్పుడు ఈ పద్యం చూద్దాం. కర్ణయుగళంబున భ్రూయుగంబు గలిసి నవసహస్రైక శతదళ నవములగును. లెక్కల్లోకి వచ్చాడు మళ్ళీ. ఇక్కడ ఏమున్నది, కర్ణయుగళము చెవులు 2, భ్రూయుగము కనుబొమ్మలు 2 కలిసి నవసహస్రైక శతదళ నవమునగును, శతదశ నవములగును. నవ సహస్ర అంటే 9,000, నవ అంటే 9, సహస్ర అంటే 1000, నవసహస్ర 9,000. 9,000 మీద మళ్ళీ ఏకశత దశ, ఏకశత 9,100, ఏకశత వరకు. దశ నవము, దశ నవములగును. దశ నవములు అంటే ఏమిటి, దశ అంటే 10, నవమి అంటే 9, 19. దీన్ని బట్టి చూస్తే మనకు నవసహస్రైక శతదశ నవములు అంటే 9,119 వచ్చింది. 9,119. సంఖ్యానం వామతో గతి అని అడిది పీటి తిప్పినా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ
చెప్పడం అంటే చెప్పాడు, నవసహస్ర అన్నాడు కాబట్టి 9,000 అని అర్థమైంది. ఏకశత అన్నాడు కాబట్టి 100 అయింది, 9,100 అయింది. దశ అన్నాడు 10, నవమ అన్నాడు 9, 10 9 19, కాబట్టి 9,119 అయింది. ఏమిటి ఇది అసలు? కర్ణయుగళంబున భ్రూయుగంబు కలిసి ఇంత అయిందట. చెవులు 2, భ్రూయుగము కనుబొమ్మలు 2 కలిపి 9,119 అయిందట. ఇది ఆయన చెప్పింది. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదు. కనుబొమ్మలు 2, కనులు 2, చెవులు 2 కలిపి ఇలా 9,119 అయిందట. వాస్తవంగా అది మనం చూపిస్తే కానీ అర్థం కాదు. చెవుల్ని 9తో చెబుతారు, 9తో పోలుస్తారు. కాబట్టి 2 చెవులు అంటే 2 పక్కల 2 9లు ఉన్నాయని. మధ్యలో కనుబొమ్మలు ఉన్నాయి కాబట్టి ఈ కనుబొమ్మల్ని తెలుగు అంకెల్లో 1గా చూపిస్తారు. తెలుగు అంకెల్లో 1ని ఇట్లా గావొత్తులాగా ఉంటుంది, దాన్ని చూపిస్తారు. అందువల్ల ఈ 2 కనుబొమ్మలు 2 1లు కాబట్టి 9,119 అయింది అని చెప్పడం. కౌను సున్నయ్యున్నది, మళ్ళీ మధ్యలో కౌను ఉన్నది. కౌను అంటే నడుము. సున్నయే, సున్నా దాదాపుగా శూన్యం అని చెబుతుంటారు, లేకపోతే సింహ మధ్యం అని చెబుతుంటారు. సన్నగా ఉందని చెప్పడం కోసం ఇవన్నీ. సున్నా అన్నాడు, అక్కడ సున్నా కలపాలి. మళ్ళీ కలిసనేని సున్నా కలిసినట్టయితే 91,000 నాణెంబగు సతీ. 91,000 నాణెంబగు సతీ, నాణ్యమైనటువంటి సతి అవుతుంది ఆమె. పైగా 91,000 91,000 కన్నా పెరుగుతుంది. అది పెరిగినటువంటి విలువైనటువంటి సతి అని. నాణ్యము అంటే విలువ అని అర్థం. నాణ్యము అనేది మీకు కాయిన్ అనే అర్థమే కాదు, నాణ్యము అంటే నాణ్యము, విలువైనది అని అర్థం. అటువంటి సతి అవుతుంది అని. ఇక్కడ 91,000 అని ఎందుకు అన్నాడు అంటే, ఇందాక 9,000 చెబుతున్నాం మనం, ఇందాక దాకా 9,119 చెప్పాం. కౌను సున్నా కలిసింది, అది వచ్చి చివర కలిస్తే ఏమవుతుందంటే ఇంకో స్థానం పెరిగింది. కాబట్టి 9,000లో 90,000 అయింది, 91,000 అయింది. అందుకే 91,000 నాణ్యము అన్నాడు. కాబట్టి అంత విలువైనది, అంత నాణ్యమైనది అని చెప్పి ఈ స్త్రీని వర్ణిస్తున్నాడు ఆయన. ఇది అంకెలతోటే చెప్పాడు పూర్తిగా. ఇలా దీన్ని చమత్కారంతో కూడింది చిత్రకవిత్వంలో చెప్పబడింది ఈ పద్యం మీద. సరే. మొదలె వికారమౌ విపుల ముద్దియ శ్రోణికి సాటివచ్చునే, తుదకు దగన్ సమంబె జడదోనైనం చెడుగౌ పృథాకు. తన్మదవతి రూపుతో కమలమాదిరి చేయగ మధ్యమత్వమై పొదలగవచ్చునేమో ఇక భూస్థలిపై పెరలుద్ది ఎట్లగున్. మొదలే వికారమౌ విపుల ముద్దియ శ్రోణికి సాటివచ్చునే. మొదలే వికారమైనటువంటి విపుల భూమి. విపుల అంటే భూమి అని. ఇది వికారమైంది అని, హెచ్చు తగ్గులు ఉంటుంది, సమానంగా ఉండదు. పర్వతాలు, లోయలు అవి ఇవి అనేకం ఉంటాయి. కాబట్టి మొదలే వికారము అన్నాడు. అందుకే భూమిని మొదలే వికారము విపుల ముద్దియ శ్రోణికి సాటివచ్చునే. స్త్రీ యొక్క శ్రోణికి అంటే పిరుదుకు సాటి రాదు అని, పిరుదులకు సాటి రాదు అని భూమి. ఎందుకు అంటే అది వికారంగా ఉంది కాబట్టి. మొదలే వికారము విపుల ముద్దియ శ్రోణికి సాటివచ్చునే. విపుల అంటే భూమి అని అర్థం, శ్రోణి అంటే బిరుదు అని అర్థం. తుదకు తగన్ సమంబె జడతో నైనన్ చెడుగౌ పృథాకు. జడతో
సమమవుతుందా అని. ఎవరు జడతో సమమయ్యేది? సాధారణంగా సర్పము, పాముని జడతో పోలుస్తారు. అలాంటి పాము భూమితో జడతో సమమవుతుందా అని. కాబట్టి జడతో సమానం కాజాలదు అని చెప్పటం. మదవతి రూపుతో కమలమాదిరిసేయగ మధ్యమత్వమై పొదలగవచ్చునేమో. మదవతి ఆ స్త్రీ యొక్క రూపంతో కమలమాదిరిసేయగా. కమల అంటే లక్ష్మీదేవిని మాదిరిగా అని. కమల అంటే ఇక్కడ లక్ష్మీదేవి అని అర్థం చెప్పారు. కాబట్టి లక్ష్మీదేవిలాగా పోల్చటానికి మధ్యమత్వమై, ఉత్తమము అధమము కాకుండా మధ్యమ స్థానం అయి పొదలగవచ్చునేమో, ఉండవచ్చునేమో, వర్దిల్లవచ్చునేమో. అలా ఇక భూస్థలిపై పెరలుద్ది ఎట్లగు. లక్ష్మీదేవే సాక్షాత్తు ఉత్తమం కాకుండాను మధ్యమే అయింది కాబట్టి మిగతా భూస్థలం మీద ఉన్నటువంటి పెరలు ఇతరులు ఈమెకి ఎట్లా సాటి అవుతారు అని. పెరలు ఉద్ది ఎట్లా సాటి అవుతారు. ఇలా ఆమె లక్ష్మీదేవితో పోల్చాడు ఇక్కడ. కేలు పద్మకాండలీల శరీరంబు గంధవహము మోము కమలజారి మోవి మధుగానన వెలంది తలంప విరహమధిగమగుట ఎరిదియగునే. ఇక్కడ కూడా ఒక చిత్రకవిత్వం, రెండు అర్థాలు వచ్చేటట్టుగా చెప్పాడు దీన్ని. కేలు పద్మకాండలీల, చేయి పద్మకాండం అట, పద్మం యొక్క తూడు. శరీరంబు గంధవహము, శరీరము గంధాన్ని వహిస్తోంది అన్నాడు. సురభిళ పరిమళ సహితం అని. మోము కమలజారి, మోము కమలజారి అన్నాడు. కమలజము అంటే పద్మము, పద్మములకు అరి శత్రువు. ఎవరయ్యా అంటే చంద్రుడు. కమలజారి, పద్మము చంద్రుడు అని, ముఖము చంద్రుడు అని. మోవి మధువుగాన, పెదవి మధువు తేనె అని. ఆ వెలంది దళంప విరహం అధికమగుట ఎరిదేగునే. ఇటువంటి దాన్ని చూసినప్పుడు విరహం అధికమవుతుంది కదా అని సమర్థిస్తున్నాడు. ఇందులో రెండో అర్థం ఎలా చెప్పుకోవాలంటే, ఆ కేలు పద్మకాండ అంటే మన్మధుడు అని. శరీరము గంధవహము అంటే వాయువు అని. మోము కమలజారి అంటే చంద్రుడు అని. మోవి మధువుగాన, మధువు అంటే వసంతుడు. కాబట్టి ఆమెను తలుచుకుంటే మన్మధుడు, వాయుదేవుడు, చంద్రుడు, అలాగే మధువు వసంతుడు కూడా, వీళ్ళందరినీ తలుచుకున్నట్టే అవుతుంది. వీళ్ళందరినీ తలుచుకుంటే ఏమవుతుందంటే విరహం వస్తుంది, విరహం అధికం అవుతుంది. కాబట్టి ఆ వెలందిని తలప విరహం అధికం ఒకటే అరిదేగునే. ఆశ్చర్యం ఏమున్నది దీంట్లో అని. తలుచుకుంటున్నదే వాళ్ళని కదా. చంద్రుని తలుచుకుంటున్నావు, వాయుదేవుని తలుచుకుంటున్నావు, అంటే మందమారుతం చల్లని కాలికోరు. అలాగే వసంతుడిని తలుచుకుంటున్నావు, మరి చివరిగా చంద్రుడిని కూడా తలుచుకుంటున్నావు. ఈ రకంగా మన్మధుడిని, చంద్రుడిని, వసంతుడిని
మందమారుతాన్ని ఇవన్నీ తలుచుకుంటున్నామంటే విరహానికి గురవుతున్నట్టే కదా. అందులో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పడం. ఇట్లా రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఆయన మొదటి భాగంలో ఏమవుతోంది, మొదటి వెర్షన్లో ఏమవుతోందంటే చెయ్యేమో తామర దూడ అన్నావు, శరీరమేమో సువాసన కలిగింది అన్నావు, గంధవాహం అన్నావు, మోము కమలజారి అన్నావు, మోవి మధు అంటే మకరందము అని ఇలా ఆమెను వర్ణించాడు. రెండో అర్థంలోకి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా మన్మథ తాపాన్ని ఉద్దీపన చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తరుచుకుంటున్నావు కాబట్టి నీకు విరహం అధికం కాకుండా ఎలా ఉంటుంది అనేది సమర్థన. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరీయం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.